18 పట్టణాలను పరిపాలించుతున్నటువంటి 18 పట్టణాల్లో ఉన్నటువంటి వారంతా మిగతా గ్రామాలకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతారు కదా, ఏమో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు అని అంటారు. అప్పుడు ఈ 18 పట్టణాల వాళ్ళంతా కూడా మేము నగరులమండి, మేము నగరులము, 18 నగరాల నుంచి వచ్చాము అని అంటూ 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 అది నగరులుగా మారిపోయింది. అందుకని నగరులు అనే పదం కూడా మన ఆర్యవైశ్యులకు ఉన్నటువంటి పేర్లలోనే అది కూడా ఒకటి. ఆ తర్వాత మనం చాలా మందిని చూస్తూ ఉంటాము, షావుకారి అని కూడా అంటుంటారు. ఏవయ్యా షావుకారి అంటారు, అవునా? అంటే వాళ్ళు షావుకారి అయినప్పటికీ, ధనం పెద్దగా గొప్పగా ఉన్నప్పటికీ కాకపోయినప్పటికీ కూడా ఆ పేరైతే ఉంటూ ఉంటుంది. ఎప్పుడైనా ఇంటి యజమాని లేకుండా కూడా వచ్చి ఇంటి దగ్గరికి అమ్మ షావుకారు ఉన్నారా అని అంటారు, అవునా? ఎందుకంటే అంటే పూర్వం నుంచి చెప్తాను అనుకోండి, ఎంత లేదనుకున్నా కూడా ఆర్యవైశ్యుల ఇంట్లో నిమ్మకాయ ఎంత నిమ్మకాయ ఎంత బంగారం ఉందని అంటూ ఉంటారు కదా. ఆ విధంగా మనకి షావుకారులు అనే పేరు వచ్చేసి పూర్వకాలంలో బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు, ధనాన్ని సంపాదించిన వాళ్ళు వాళ్ళ ఇంటి గుమ్మం పైన 1 కోటి రూపాయల ధనం సంపాదించినారు అనుకోండి, ఒక ఇంటి పైన ఒక నాగపడిగను పెట్టేవారు. అంటే గుర్తుగా అదే 10 కోట్లు సంపాదించారనుకోండి, 10 నాగపడిగలు. మరి ఈ కాలంలో రియల్ ఎస్టేట్ పెరిగిపోయి భూములు బాగా పెరిగిపోయినాయి, 100 కోట్లు అయిపోయినాయి ఆస్తులన్నీ. మరి ఇప్పుడు అట్లా పోతే ఇంటికి పైన 100 నాగపడిగలు, ఇంటి చుట్టూ డిజైనింగ్ అదే సరిపోతుంది. అందుకనే పూర్వకాలంలో మిగతా వాళ్ళు ఎవరైనా చూసినప్పుడు వాళ్ళంతా కూడా వర్తకుల ఇంటికి దండం పెట్టుకొని వెళ్ళేవారు అనమాట. సాటి ఎవరు నీకు సద్గుణములోన అన్నింట త్యాగివై అష్టావధాన నీకు నీవే సాటి ఓ ఆర్యవైశ్య అంటూ వాళ్ళ ఇంటికి దండం పెట్టుకోవాలి. బాగా ఈ ఆర్యవైశ్యుడు ఎంత కష్టపడి ఎంత ధనాన్ని సంపాదించినారో అంటూ దండం పెట్టుకునేవారు. అంత గొప్పతనం, అంత పూజ్యనీయత ఉన్నటువంటి కులం మన ఆర్యవైశ్యుడు. జై